హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనకి విజయనగరం జిల్లా నుంచి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్, అఫీషియల్గా. ఓకేనా? సో దీన్ని మనం అప్లై చేసుకోవడానికి 18వ తారీఖు అయితే ఇవ్వడము జరిగింది. ఓకే, సో పూర్తి వివరాలు అయితే చూద్దాము. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు కూడా మీరు నోటిఫికేషన్ మీ మొబైల్కే పొందవచ్చు. సో పూర్తి వివరాలు చూద్దాం. శ్రీ కమిషనర్ వైద్య మరియు ఆరోగ్య శాఖ, విజయవాడ వారి లేఖ ఇది. సో దీన్ని అనుసరించి విజయనగరం జిల్లాలో విజయనగరం, సాలూరు అర్బన్ వార్డు సెక్రటేరియట్లలో పనిచేయడానికి గాను ఆశా కార్యకర్తలుగా ఖాళీలు భర్తీ చేయడానికి అనుమతించడానికి దరఖాస్తులు కోరడమైంది. సో ఇందులో మనకి 24 ఆశా కార్యకర్తలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్త్రీలకు మాత్రమే ఇది. వార్డు సెక్రటేరియట్లలో వీరు వర్క్ అయితే చేస్తారు. సో తప్పనిసరిగా అభ్యర్థి సంబంధిత స్లమ్ లేదా వార్డులో నివసిస్తూ 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు అయితే కలిగి వివాహిత అయి ఉండాలి, అంటే మ్యారేజ్ అయి ఉండాలి. ఓకేనా? లేదా వితంతు అయినా కూడా విడాకులు పొందిన భర్త నుంచి వారు కూడా అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కనీస విద్యార్హత కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. తెలుగు రాయడము, చదవడము సరిగా వచ్చి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఆరోగ్యము, సంక్షేమము, పారిశుధ్యము, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించే తత్వము, నాయకత్వ లక్ష్యము, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథము కలిగి ఉండాలి. సో ఆల్రెడీ ఫ్రెండ్స్ మనము విజయనగరం నుంచే అంటే నిన్న చూసాము ఆల్రెడీ మనము విజయనగరం నుంచి వేరొక ప్రాంతము అది. ఓకేనా? సో ఇక్కడ ఎలా అంటే ప్రతి మండలం నుంచి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి జిల్లా లెవెల్లో కాకుండా మండలానికి కూడా సపరేట్గా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి గమనించాలి ఫ్రెండ్స్. ఇవి అంటే మల్టిపుల్గా రిలీజ్ అవుతాయి, ఒక జిల్లాలోనే మళ్ళీ మల్టిపుల్గా. ఓకేనా? సో ఇదైతే సాలూరుకు విజయనగరం మరియు సాలూరు అర్బన్కు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఈ ఖాళీలన్నీ కూడా. సో ఈ ప్రాంతం వారికి మాత్రమే ఇది ఎలిజిబుల్ ఉంటుంది, వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, 10వ తరగతి అయితే ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు వెబ్సైట్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ vijayanagaram.ap.gov.in లేదా vijayanagaram.nic.in ఈ 2 వెబ్సైట్లలో కూడా మనము దీన్ని డౌన్లోడ్ చేసుకొని 17వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే తమ దరఖాస్తుతో పాటు విద్యార్హతల నకలులు అంటే జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి విజయనగరం వారి కార్యాలయంలో డైరెక్ట్గా వెళ్ళి మనమైతే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, సో మనము అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అని చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, అభ్యర్థి ఫోటో. ఓకే, నెక్స్ట్ జిల్లా వైద్యాధికారి, చీఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్కి ఇక్కడ వారు ఫిల్ చేస్తారు. ఇది అంటే ఎవరికి రాస్తున్నాము మనము అది. సో లొకాలిటీ పేరు, ఎక్కడ ఇస్తున్నారు, సచివాలయం పేరు, నెంబర్. ఓకేనా? సో అది వేసిన తర్వాత మీ యొక్క పేరు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర వివరాలు మన క్వాలిఫికేషన్ బట్టి అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ యొక్క స్టేటస్ ఏంటి, సో ఇక్కడ సెట్ చేయండి ఇక్కడ. నెక్స్ట్, ప్రభుత్వేతర సంస్థలు ఎక్కడైనా వర్క్ చేసిన అనుభవం ఉందా అది అక్కడ. నెక్స్ట్ ధృవీకరణ. ఓకే, ధృవీకరణ ఇచ్చేసి ఇక్కడ సంతకం పెట్టేసి ఇచ్చేయాలి. రసీదు ఇది మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే, రసీదు అనేది సో అక్కడ మనం ఎక్కడైతే హెల్త్ ఆఫీసర్కి ఇస్తామో అంటే వైద్యాధికారికి ఇస్తామో ఆ వైద్యాధికారి దీన్ని సర్టిఫై చేసి సో ఫామ్ తీసుకొని చివరి రసీదు అనేది మీకు ఇస్తారు, మీకు అక్నాలెడ్జ్మెంట్ అన్నట్టు ఇది. ఓకేనా? ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అంతేకాకుండా మీరు ఇక్కడ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో దగ్గర మీ యొక్క వార్డ్ ఏదైతే ఉందో ఆ వార్డు అడ్మిన్ చేత, వార్డు సెక్రటేరియట్ అడ్మిన్ చేత సైన్ అయితే చేయించాలి ఇక్కడ కంపల్సరీగా అది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఫామ్లో ఇవ్వలేదు కానీ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.